ఓం నమ శివాయ ఛానల్కు స్వాగతం అండి. అందరికీ నమస్కారం అండి. ఈరోజు ఈ వీడియోలో మనం ధనుసు రాశి వారి యొక్క జీవితం గురించి తెలుసుకుందాం. వారి జీవితానికి సంబంధించినటువంటి ప్రధానమైన అంశాలు ఏంటి, అలాగే 2025వ సంవత్సరం జూలై 15వ తారీఖు మంగళవారం యొక్క దినఫలాలు ధనుసు రాశి వ్యక్తులకు ఏ విధంగా ఉంటాయి. ఈ రోజు దినఫలాల ప్రకారం ఈ పేరు గల మహిళ మీ ఇంటికి వస్తుంది. అయితే ఈ పేరు గల మహిళ మీ ఇంటికి ఎందుకు వస్తుంది, అలాగే మిగిలిన అంశాలు ధనుసు రాశి వ్యక్తులకు ఈ రోజు దినఫలాల ప్రకారం ఏ విధంగా కనిపిస్తున్నాయి, ప్రతికూలతలను అనుకూలతలుగా మార్చుకోవడానికి చేయవలసినటువంటి దేవారాధన కానీ పరిహారాలు కానీ ఏంటి, పూర్తి అంశాలన్నీ కూడా ఈరోజు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. వీడియోలోకి వెళ్ళే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏమిటంటే, ఇదివరకు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ ఆల్ అప్డేట్స్ మీద క్లిక్ చేయండి. అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి ఒక్క వీడియో నోటిఫికేషన్ అనేది మీకు వస్తూ ఉంటుంది. శ్రీ షిరిడి సాయిబాబా ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్పబడును. ఎటువంటి సమస్యలకైనా పరిహారాలు చేయబడును. భార్యాభర్తల సమస్యలు, ప్రేమ, వశీకరణ, కుటుంబ సమస్యలు, డబ్బు సమస్యలు, వ్యాపార సమస్యలు, ఆర్థిక సమస్యలు, ఆరోగ్య సమస్యలు, పెళ్లి, సంతానం సమస్యలు, ఇంకా ఎటువంటి సమస్యలు ఉన్నా గురువు గారిని సంప్రదించండి. సమస్యలకు ప్రత్యేకమైన పూజలు చేయబడును. గురువు గారి మొబైల్ నంబర్ 9398696950. నమ్మకంతో కాల్ చేయండి. మీ సమస్యలకు సరైన పరిష్కారం పొందండి. ఇక వివరాల్లోకి వెళ్తే గనక ధనస్సు రాశి అనేది రాశి చక్రంలో 9వ రాశి. మూల నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, పూర్వాషాఢ నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, ఉత్తరాషాఢ నక్షత్రంలో పాదంలో జన్మించిన వారి యొక్క ధనస్సు రాశి కిందికి వస్తారు. ధనస్సు రాశికి అధిపతి వచ్చేసి గురువు. ముందుగా వీరి యొక్క వ్యక్తిత్వాన్ని మనం గమనిస్తే గనక ధనుస్సు రాశి వారు దృఢ సంకల్పంతో కార్యాచరణ శక్తిని కలిగి ఉంటారు. వీరికి అనేది అందంపై ఆసక్తి అధికంగా ఉంటుంది. ఆకర్షణీయంగా కనిపించడం కోసం అందంగా అలంకరించుకుంటూ ఉంటారు. అలాగే వీరికి అనేది ఎక్కువ సమయాన్ని అందం కోసం కేటాయిస్తూ ఉంటారు. ధనుస్సు రాశికి చెందిన స్త్రీలు నిలువెత్తు అద్దం ముందు గంటల తరబడి నిల్చుంటారని చెప్పుకోవటంలో ఎటువంటి ఆశ్చర్యం లేదంటే, అలాగే ధనుస్సు రాశి వారి యొక్క జీవిత గమనాన్ని బట్టి, వీరి యొక్క స్వభావాన్ని బట్టి మనం అంచనా వేయవచ్చు. పరిస్థితులకు తగినట్లుగా చురుకుగా వ్యవహరించే స్వభావం ఈ ధనుస్సు రాశి వారి వ్యక్తులు అధికంగా కనిపిస్తూ ఉంటుంది. కార్యరంగంలో దూకుడుగా వ్యవహరిస్తారు. కార్యదీక్ష, కార్యదక్షత కూడా వీరికి ఉంటుంది. మంచి చెడు ఆలోచించిన తర్వాత ఏ పనినైనా సరే మొదలు పెడుతూ ఉంటారు. అలాగే జీవితంలో నిందల ఆరోపణలు ఎంతగా బాధించినా సరే వాటిని అధిగమించే శక్తి సామర్థ్యాలు కూడా ఈ ధనుస్సు రాశి వ్యక్తులు అధికంగా ఉంటాయి. మీరు ఎన్నిసార్లు అపజయాలను చూసి కానీ పొంగిపోకుండా ఆత్మవిశ్వాసంతో ముందుకు అడుగు వేస్తూ ఉంటారు. అలాగే 2025వ సంవత్సరం జూలై 15వ తారీఖు మంగళవారం రోజున వీరి యొక్క దినఫలాల ప్రకారం చూసుకున్నట్లయితే గనక మిశ్రమైన ఫలితాలు అయితే మీకు కనిపిస్తున్నాయి. ముఖ్యంగా వ్యాపారస్తులకి ఇది చాలా అనుకూలమైన రోజని చెప్పుకోవాలి. మీ యొక్క వ్యాపారాన్ని అభివృద్ధి పరచడానికి మీ కుటుంబ సభ్యులతో కానీ లేదా మీ యొక్క భాగస్వాములతో కానీ, అంటే వ్యాపార భాగస్వాములతో కానీ చర్చించి ఒక ముఖ్యమైన నిర్ణయాన్ని అయితే తీసుకోబోతున్నారు. ఆ నిర్ణయం మీకు భవిష్యత్తులో చాలా మంచి జరిగే విధంగా ఉంటుంది. అలాగే ఈరోజు మీకు పరిష్కారం దొరకదనుకున్న సమస్యకు ఈరోజైతే పరిష్కారం దొరకపోతుంది. ఇక మీరు ఒక నిర్ణయానికి వచ్చేసారు. ముఖ్యంగా బ్లాక్మెయిలింగ్ పద్ధతుల ద్వారా మిమ్మల్ని ఎవరైనా బెదిరిస్తున్నారా, వారి నుండి ఏ విధంగా తప్పించుకోవాలో తెలియక మీరు బాధపడుతున్నారా, అటువంటి వ్యక్తి బ్లాక్మెయిలింగ్ చేసే అవకాశం లేని విధంగా ఒక సంఘటన జరుగుతుంది. ఆ సంఘటన మీకు చాలా ఆనందాన్ని ఇవ్వబోతుందని చెప్పుకోవాలి. అంటే మీ గురించి ఏదైనా విషయం తెలిసి, మీ యొక్క వ్యక్తిగత విషయం తెలిసి మిమ్మల్ని బయట పెడతామనే ఉద్దేశంతో ఎవరైనా వ్యక్తి మిమ్మల్ని బ్లాక్మెయిలింగ్ చేసినట్లయితే గనక ఊహించని ఒక సంఘటన ద్వారా బ్లాక్మెయిలింగ్ నుండి మీరు తప్పించుకుంటారు. ఇక ఎప్పుడూ కూడా పరిష్కారం దొరకదనుకునే అతిపెద్ద సమస్యకు మాత్రం ఈ రోజైతే పరిష్కారం లభించబోతుంది. అలాగే ధనుస్సు రాశి వారికి చెందినటువంటి ఉద్యోగస్తులకు ఇది మంచి రోజని చెప్పుకోవాలి. అయినప్పటికీ కొన్ని సమస్యలను మీకు ఎదురు కాబోతున్నాయి. మీపై అధికారుల వల్ల మీరు ప్రశంసలు అయితే పొందబోతున్నారు. పెండింగ్లో ఉన్నటువంటి కొన్ని సమస్యలను పూర్తి చేస్తారు. దీని కారణంగా పై అధికారులు
మిమ్మల్ని మెచ్చుకుంటారు. మీ గురించి చాలా స్ఫూర్తిదాయకంగా మాట్లాడతారు. నలుగురిని మిమ్మల్ని ఆదర్శవంతంగా చూపిస్తారు. ఇక దాన్ని చూసి తట్టుకోలేని ఒక వ్యక్తి మీ మీద తోటి ఉద్యోగస్తులకు ఒకరు మీ పైన ఆరోపణ చేస్తారు. ఇలా అవకాశాలు కూడా మీకు ఉన్నాయి. నలుగురిలో మిమ్మల్ని అవమానపరచడానికి ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. జాగ్రత్తగా ఉండండి. సో ప్రతికూలతలను అనుకూలతలుగా మార్చుకోవడానికి మీకు శివ దేవారాధన మేలు చేస్తుంది. విష్ణు సహస్ర పారాయణం మేలు చేస్తుంది. మీకు ఆర్థిక స్థితి కనుక అనుసరిస్తే పేదలకు దాన ధర్మాలు చేయండి. అపారమైన పుణ్య ఫలితాన్ని ఖచ్చితంగా పొందుకుంటారండి. సో చూసారు కదండి, ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని మంచి మంచి వీడియోల కోసం ఇప్పుడే మా ఛానల్ అనేది సబ్స్క్రైబ్ చేసుకోండి.